అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మా ఇంట్లో ఒక బుల్లి కృష్ణుడు ఉన్నాడు. వాడితో పాటు కృష్ణాష్టమి మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా తుడిచి శుభ్రం చేసుకుంటున్నాను. ఇంట్లో ఏంటి సైలెంట్గా ఉందనుకుంటున్నారా? మా బుల్లి కృష్ణుడు మా వారు గ్రౌండ్కి వెళ్ళిపోయారు. మా బాబు ఉంటే అసలు పనులు చేయనివ్వడు. ఒకవైపు మనం చేసుకుంటూ వస్తే ఇంకోవైపు వాడు చేసుకుంటూ వస్తాడు. నాకు డబల్ వర్క్ అవుతుంది. అందుకే వాళ్ళు వచ్చే లోపల వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాను. లేకపోతే ఒక్క వర్క్ చేయనివ్వడు నన్ను. ఇక్కడ మా బాబుకి రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ డైలీ బ్రేక్ఫాస్ట్ మా బాబుకి రాగి జావే పెడతాను విత్ మిల్క్. నెక్స్ట్ బాతింగ్ చేసి పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. వాళ్ళు వచ్చే లోపల మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడైతే నైవేద్యం కోసం పాయసం ప్రిపేర్ చేశాను. గ్రౌండ్ నుంచి మా బాబు మా వారు కూడా వచ్చేసారు. వచ్చి స్నానం చేసి అందరం కలిసి పూజ చేసుకున్నాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం తిని ఇక్కడ మా బాబుకి రెడీ చేద్దామనేసి అయితే సిద్ధమవుతున్నాము. ఈ కిట్ మేము రీసెంట్గా తీసుకున్నాం మా బాబు కోసం. వాడికి స్నానం చేసి ఎంచక్క పడుకోబెట్టి ఏదో ఒక డబ్బా ఇచ్చి ఆడుకోమన్నాము. వాళ్ళ నాన్నగారు చెరొక వైపే వేస్తున్నారు. అసలు వేస్తుంటే చిరాకు పడుతున్నాడు, కానీ ఏదో రకంగా వేసేసారు మా వారు. రెడీ చేస్తుంటే వాడికి చేతిలో ఏదో ఒకటి ఉండాలి ఆడుకోవడానికి, లేకపోతే ఊరుకోడు. మొత్తం రెడీ చేసిన తర్వాత నిల్చోబెట్టాము. అయినా వాడికి అనీజ్గా ఉండడం వల్ల అసలు సరిగా ఉండట్లేదు. ఎంత క్యూట్గా ఉన్నాడో రెడీ చేస్తున్నంతసేపు చూస్తుంటే అసలు రెండు కళ్ళు చాలట్లేదు. చాలా క్యూట్గా ఉన్నాడు. ఆ కల్మషం లేని స్మైల్ ఎంత బాగున్నాడంటే పక్కనే వాళ్ళ డాడీ నవ్విస్తున్నారు వాడిని. కాసేపు వాడిని ఆ నవ్వుని చూస్తూ అలా ఉండిపోయాము. నెక్స్ట్ కిరీటం వేద్దామనేసి ట్రై చేసాము. బట్ కిరీటం అసలు ఉండనివ్వలేదు, తీసేశాడు వెంటనే. కాసేపు కూర్చోబెట్టాము ఒక పొజిషన్లో. ఎంత బాగా కూర్చున్నాడో చూడండి. వాళ్ళ డాడీ మళ్ళీ ఇయర్ రింగ్స్ తీసేశాడు. మళ్ళీ వాళ్ళ డాడీ వేస్తుంటే చిరాకు పడుతున్నాడు. కాసేపు ఇల్లంతా నడిచాడు ఆ చివరి నుండి చివరికి. వాడికి బాగా నిద్ర వస్తుంది. ఆ నిద్రకి ఆ ఏడుపంతా. కానీ బట్ చిన్నపిల్లలు ఉన్నాక ఏదో ఒకటి రెడీ చేసి వాళ్ళని ఆ విధంగా చూడాలనుకుంటాం కదండి. ఇక్కడైతే మా బాబుకి పాయసం తినిపిస్తున్నాను. మా బుల్లి కృష్ణుడు పాయసం తిని పడుకుండిపోయాడు. చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీ ఇంట్లో కూడా చిన్ని కృష్ణుడు ఉన్నాడా? అయితే మీ ఇంట్లో కృష్ణాష్టమి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.